మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అదిగోరా వెన్నెల. వెన్నెల గారు, వెన్నెల గారు, ఇక్కడున్నారా? మీకోసం భూగోళం అంతా వెతుకుతున్నాం. ఎందుకు? మీకు మాకు ఆనందాన్ని కలిగించే హ్యాపీ న్యూస్ చెప్దామని వచ్చాం. సారీ అండి, హ్యాపీనెస్ ఎంజాయ్ చేసే మూడు నాకు ఇప్పుడు లేదు. అంత కష్టం ఏమొచ్చిందో మీకు? నాకు కాదు, ఈ పల్లె తల్లికి వచ్చింది. పల్లె తల్లిక? అవును, రేపే ఈ ఊళ్ళో జాతర. ఈ ఊరి ఆచారం ప్రకారం ఏడాదికోసారి ఇక్కడ జాతర జరుపుతారు. ఈ జాతర జరపకపోతే ఏదో కీడు జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. కీడు గురించి ఎంత నిజమో కానీ ఇక్కడ కీచక నాయకులకు, వారి అధికార దాహానికి ఈ జాతర ఓ క్రీడాక్షేత్రం అయిపోయింది. జాతర వస్తుందంటే చాలు పల్లె తల్లి భయంతో వణికిపోతుంది. ఎంత రక్తపాతం జరుగుతుందో, ఎన్ని తలలు నేల కొరుగుతాయో, ఎందరు తల్లుల నల్ల పూసలు నేల రాలుతాయో. ఊరందరి గురించి మీరొక్కరే బాధపడ్డం దేనికండి? ఈ గ్రామాన్ని శాసిస్తున్న ఫ్యాక్షనిజం ఇనుప పాదాల కింద నలిగి నష్టపోయిందాన్ని కనుక. అంటే ఒక జెండా పండుగ నాడు జాతీయ పతాకాన్ని ఎవరు ఎగురవేయాలనే విషయంలో మొదలైన మూర్ఖవదన ముష్టి యుద్ధంగా మారి బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిల మధ్య జరిగిన బాంబుల దాడిలో ఎంతో మంది అమాయకులు బలైపోయారు. వాళ్లలో నా కన్న తల్లిదండ్రులు, నా తోబుట్టువులు కూడా కాలిపూడితైపోయారు. మీ బాధ నాకు అర్థమైంది. టోటల్ గా మీ స్టోరీ సినిమా టైప్ లో నా బొరకెక్కింది. బాంబులు పొల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డి మీ స్టోరీలో విలన్స్. వారిద్దరి కారణంగా మీరు దెబ్బతిన్నారు. వారిద్దరి మీద పగ తీర్చుకోవడమే ఇక క్లైమాక్స్ అన్నమాట. కాదు, నా కోపం వ్యక్తులపైన కాదు, వ్యవస్థ పైన. నేను కోరుకునేది ఫ్యాక్షనిస్ట్ లీడర్ల అంతం కాదు, మొత్తం ఫ్యాక్షనిజం అంతం. ఆ మార్పు కోసమే నా నిరీక్షణ. ఆ మార్పును తీసుకొచ్చే నవయుగ వైతాళికల కోసమే నా అన్వేషణ. ఆ నవయుగ వైతాళికులు మేమవుతాం. ఫ్యాక్షనిజం అంతం కోసం మేము పోరాడతాం. మేము పోరాడతాం. అవును, పోరాడతాం. రెడ్డి రెడ్డి బాంబులంటేనే రెడ్డి గారు పేకలు వేయడానికా? మేకలు కొయ్యడానికి కాదండి, పేకలు కొయ్యడానికి. నీ మొగుడు 3 ముక్కలు 6 పెగ్గులతో వర్తిల్లాలని తిరుపతి వెళ్ళి మొక్కుని. అక్కర్లేదండి, తిరుపతి మీ దగ్గరకు వచ్చింది. కాకపోతే మీ పరపతే కొండ ఎక్కితే డేంజర్. జోక్ చేస్తున్నావా? ఫుల్ గా సీరియస్. బాంబుల పుల్లారెడ్డి గుండెల్లోనే బాంబులు పేలుస్తున్నావా? సంచి ఏమిటి చించేది? గోలి సంచి. అవతల కత్తుల నరసింహారెడ్డి సినిమా తీస్తున్నాడు తెలుసా? తుప్పెట్టిన కత్తులతో కొత్తిమీర కట్టలు నరుక్కునేవాడు ఆడు సినిమా తీయడం. రావు గోపాలరావు గారి మీద ఒట్టు. హీరో ఎవరు? నువ్వా? ఈస్ట్ వెస్ట్ లాంటి ఇద్దరు హీరోలు ఉండగా వేస్ట్ గా నాతో ఎందుకు తీస్తారండి? యువరత్న, యువ సామ్రాట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. ఉండరు. రేపు పాటి వాళ్ళని బాంబులతో లేపేస్తా. వాళ్ళని లేపితే వాళ్ళ ఫ్యాన్స్ వ్యాన్స్ లో వచ్చి నిన్ను లేపుతారు. అయితే నన్నేం చేయమంటా? అలాంటి దానికి తిరుపతి లడ్డు లాంటి ఐడియా ఇస్తాడు. వద్దు, నాటు బాంబు లాంటి ఐడియా చెప్పు. నట్టింట్లో నార్త్ ని సౌత్ ని పెట్టుకుని ఇంకా ఆలోచిస్తారేమిటండి? నాకు అర్థం కాదు. నీకు ఎప్పుడు అర్థమైంది వచ్చింది కాబట్టి ఎంతక్కర్లేదు సంచి చెబుతున్నా. ఇదిగో మెగాస్టార్ విక్టరీ మీ ఇంట్లోనే ఉన్నారా? వాళ్ళిద్దరిని కలిపి మీరే ఓ సినిమా తీసి పారేయండి. ఆంధ్రదేశం అంతా మీ పేరు మారు మోగిపోతుంది. ముందు కనకవర్షం, తర్వాత పూల వర్షం. తేడా వచ్చిందో అప్పుడు ఎంతండి సంచి. అవునా? ఏంటి ఆ పుల్లిగాడు సినిమా తీస్తున్నాడా? అవునండి, మెగాస్టార్ చిరంజీవిని, విక్టరీ వెంకటేష్ ని పెట్టి ఈస్ట్ మన కాలంలో కాస్ట్లీగా 14 ఏళ్ల సినిమా తీస్తున్నాడండి. 7 సైడ్ 7 రీళ్ళ సినిమా తీసేటాలకి ఏడుపు వస్తుంది. నేనైతేనా 70 రీళ్ళ సినిమా తీస్తా. సరే పాపం జనం చూడద్దు. నేను ఆ మాట అన్నానండి.
దానికి ఆడేమన్నాడు? ఆరిగిపోయిన కత్తిన ఆకురాయి మీద రాసేవాడు ఆడి సినిమా ఏం చెప్తాడు అన్నాడు. అంత మాట అన్నాడా? మా అన్న గురించి చెడ్డగా మాట్లాడితే చెమటలు వచ్చేస్తా. ఇంకా చాలా నీచంగా అన్నాడండి. నేను అనకూడనివి మీరు వినకూడనివి అవి మాటలు కావండి, బూతు బాంబులు. ఏయ్ తమ్ముడు, నువ్వు వెళ్ళి వాడి నాలుక ముక్కలు ముక్కలుగా నరికెయ్యి, ఓడి పీక పిసికెయ్యి. తమరు ఇప్పుడు చేయాల్సింది పీక పిసకడం కాదండి, ఫిల్మ్ తీయడం. బంగారం లాంటి బాలకృష్ణ, నెక్లెస్ లాంటి నాగార్జున మన దగ్గర ఉన్నారు. ఆడిద్దరిని కలిపి సినిమా తీసేశారనుకోండి, పేపర్లో మీ పేరు గుద్దేస్తారు, టీవీలో మీ బొమ్మని పుడిశారు. పొడి చేస్తావు సరే, బొమ్మగొనుటోళ్ళెవలు? భలేవారండి. బాలకృష్ణ పేరు చెప్తే బయ్యళ్ళు మీ ఇంటి ముందు బంతి కడతారు. నాగార్జున పేరు చెప్తే 4 షోలు ఫుల్లే. ఇక అమెరికాలో ఇప్పుడు అన్నమయ్య సినిమా ఆడుతుంది తెలుసా? అక్కడ వాళ్ళు అన్నం నీళ్లు మానేసి అదే చూస్తున్నారట. బాలకృష్ణ పేరు చెప్తే బాలీవుడ్ బయ్యో అంటోంది. అన్నా, బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లాడు పుడితే సమసింహారెడ్డి అని పేరు పెడతా. ఆ బాంబులు పులిగాడి కంటే మనమే ముందు సినిమా తీద్దామన్నా. ఏయ్, సినిమా తీయటం అంటే మనుషులను చంపినంత తేలిక కాదు, దానికి బోల్డంత వ్యాపారం తెలుసుండాలి. వ్యాపారం కూడా మీకెందుకండి, దానికి నేను చూసుకుంటా. అంతేనంటావా? ఆ, అయితే నా కత్తికి పదును పెడతా, సినిమాకి ముహూర్తం పెడతా. ఒరేయ్, మా పేరు అడ్డు పెట్టుకుని ఈ ఊరు జనాన్ని మోసం చేస్తావా? రేయ్, నువ్వు మనుషులు పీక్కు తిని రాబందురా. శవాల మీద కప్పిన తెల్ల గుడ్డని కాజేసి తెల్లానికి చీర కట్టుకోమని ఇచ్చే నీచుడురా నువ్వు. రేయ్, మేము ఒరిజినల్ హీరోలమని మాతో సినిమా తీస్తానని నమ్మించి డబ్బులు కాజేయాలని చూస్తావు కదూ. రేయ్, నీకు సిగ్గు లేదు? నాకు ప్రాణమే లేదు, సిగ్గెలా ఉంటుంది? నేను అస్థిమూల పంజరాన్ని కాదు ఆస్తిమూల పంజరాన్ని. ఈ పంజరంలో చిక్కుకున్న బంగారు పిచ్చుకలు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి. సినిమా పేరుతో వాళ్ళని దోచేసి ఏ హాలీవుడ్ కో బాలీవుడ్ కో పారిపోతా. రేయ్, నువ్వు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చేతులకి గాజులు తొడుక్కోలేదురా. గాజులు కాకపోతే బేడీలు దొడుక్కోండి. ఇదిగో, మీరు నిజం హీరోలు కాదు, డూప్ హీరోలన్న సంగతి డాక్టర్ అమ్మ ముందు, ఈ ఊరి లీడర్ల ముందు దక్కేస్తా. ఓకే, మీరు తీసే సినిమాలో నటించడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ షూటింగ్ మాత్రం ఈ ఊర్లోనే జరగాలి. ఈ ఊళ్ళోనా? మట్టి రోడ్లు, బురద గుంటలు, తాటి చెట్లు, తుమ్మ చెట్లు తప్ప ఈ ఊళ్ళో ఒక్క సీనింగు లేదు, ఒక్క సెట్టింగు లేదు. ఈ ఊళ్ళో షూటింగ్ ఎట్టా చేస్తారయ్యా? మట్టి లాంటి ఈ ఊళ్ళోనే మాణిక్యం లాంటి సినిమా తీయచ్చండి. సినిమా బిజినెస్ బాగా జరగాలంటే ఫారెన్ లో షూటింగ్ చేయాలంటాడేంటి తిరుపతి? తిరుపతి లాంటి వాళ్ళ మాటలు నమ్మి అవసరం ఉన్నా లేకపోయినా ఫారెన్ లో షూటింగులు చేస్తూ అనవసరంగా బడ్జెట్ పెంచేబట్టే సినిమా ఫీల్డ్ స్లంప్ లో పడిపోయింది. అదే ఖర్చుతో ఊరిని డెవలప్ చేద్దాం. రోడ్లు వేయించి స్కూళ్ళు పార్కులు కట్టించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడే షూటింగ్ పెట్టుకుందాం. శ్రమదానాలతో షూటింగ్ స్పాట్లు, అందమైన లొకేషన్లు సృష్టించుకుందాం. ఒకటిగా కలిసిన మీ ఇద్దరి చేతులు చూసి ఎన్ని వందల కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయో చూసారా? సేవాభావంతో శ్రమదానంలో కలిసిన మీ చేతులు కలకాలం ఇలాగే నిలిచి ఉండాలి. మీ ఇద్దరు కలిసి మాతో వేరువేరుగా సినిమాలు తీయాలనే ప్రయత్నాన్ని ఆపండి. మా నలుగురిని కలిపి ఒకే సినిమా ప్లాన్ చేయండి. అలా అయితేనే మేము యాక్ట్ చేస్తాం. సోదరీమణులారా, నలుగురు హీరోలు గాయపడితే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి హక్కున చేర్చుకున్న చరిత్ర మీ గ్రామానిది. అయితే ఆ హీరోలు తమ రుణం తీర్చుకుందామన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఒక కాలేజీ, ఒక బస్ డిపో, ఒక ఆసుపత్రి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కట్టాలని కలలుకుంటున్నారు. దాన్ని చాలా డబ్బు కావాలి కదండి. అదే చెప్తున్నా,
పాయింట్ ఏమిటంటే ఒక హీరో నటించిన చిత్రమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు మన దగ్గర ఉండి వాళ్ళంతా కలిసి నటిస్తే కనకవర్షం కురుస్తున్న సంగతి మీకు చెప్పక్కర్లేదు. ఆ డబ్బుతోనే కట్టిస్తారు. ఇదిగా ఈ ఒట్టి చప్పట్లవి కాదయ్యా, సినిమా తీయాలంటే బోళ్ళంత పెట్టుబడి కావాలి మరి. బాంబుల పుల్లారెడ్డి 25 లక్షలు. అదే మరే. కత్తుల నరసింహారెడ్డి 25 లక్షలు. అబ్బో బ్రహ్మాండం. ఇంకేముంది 50 లక్షలు. అదే సగం సినిమా అయిపోయింది. ఇక మిగతా 50 లక్షలు మేము ప్రజల దగ్గర వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పులిస్తే వాళ్ళకి 1000 రూపాయలు వాటా వస్తుంది. కాబట్టి 100 రూపాయి దేవ్ కరోడ్పతి బను. కౌన్ మనేగా కరోడ్పతి. రా బాబు, ఒకటైతేనైనా ఓ తండ్రి 100 రూపాయలు, ఓ బాబు 100 రూపాయలు, ఓ పిల్లాడు 100 రూపాయలు, ఓ పెద్ద 100 రూపాయలు. ప్లీజ్ మీ రాగాలాపనను ఆపకండి. మీ పాటకు ఆనకట్ట వేయకండి. ఇన్నాళ్ళకి మీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆనందానికే కేరా పెట్రోస్ లాగా ఉన్నారు. అవును, ఈ రోజు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే పికాసో చిత్రం ప్రాణాలు పోసుకొని రాగాలు పొత్తునట్టు ఉంది. మోనాలిసా కదిలి వచ్చి అందరూ జలిపించినట్టు ఉంది. ఆహా, నిజంగానా? అవునండి, అజంతా శిల్పాల మీదొట్టు, ఎల్లోరా అందాల మీదొట్టు, రవివర్మ చిత్రాల మీదొట్టు. వెన్నెల గారు, నేను కవిత్వాలు రే దొంగ వెదవా, ఎక్కడికి రా పారిపోతున్నావు? ఒరేయ్, ఈ గ్రామస్తులు తమ చెమటను చిందించి రక్తాన్ని ధారబోసి కూడబెట్టుకున్న డబ్బురా అది. ఎందరో ఆడపడుచు ఈ గ్రామ బావు కోసం అందజేసిన తాడిబొట్టులు రావి. ఈ డబ్బు నగలతో నువ్వు పారిపోతే మోసపోయిన ఈ ఊరు ఉరి తాడికి వేలాడుతుంది. కన్నీటి సందులో ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ఈ మూట నేను మీకు ఇవ్వను. మర్యాదగా నా దారికి అడ్డం. ఈ డబ్బుతోటి నేనే హాలీవుడ్ బాలీవుడ్ పారిపోతాను. మళ్ళీ జన్మలో మీ జోలికి రాను, మీ కంటికి కనిపించను. ఏయ్, మర్యాదగా మూట ఇవ్వకపోతే నేను బాలీవుడ్కి కాదు, డైరెక్ట్ గా వలకాడికి పంపిస్తాను. ఇదిగో మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేశారంటే మీరు టూపులో ఉన్న రహస్యం ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి పడేస్తారు. జాగ్రత్త. చెప్పరా, చెప్పుకో. ఏ చెబితే ఏమవుతుంది? మా ప్రాణాలు పోతాయి, అంతేగా. కానీ నీ మోసం వలన ఈ గ్రామంలోని ప్రజలందరి ప్రాణాలు పోతాయి. ఇంకా ఏమిట్రా వీడితో మాటలు తాన్ని తగలేక. అబ్బా, నన్ను కొడతావురా? నిన్ను అబ్బా, అమ్మా. ఏయ్, నిన్ను చంపి పాతేస్తా. ప్లీజ్ ఆగండి. ఈ ఊరిని ఊరి ప్రజల్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. తప్పదురా,
మనం నిజం హీరోలు కాదన్న సంగతి వెన్నెలకి తెలిసిపోయింది. ఎన్నాళ్ళు మనం అంటే అభిమానం చూపించే ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా అసహ్యాన్ని చూడలేవురా. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. మరి ఈ డబ్బంతా ఏం చేద్దాం? ఇది ప్రజల డబ్బు, మనపై అభిమానాన్ని పెంచుకున్న ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు. దీన్ని వెన్నెలకు అందచేస్తే ఎవరి డబ్బు వారికి చేరుస్తుంది. రే, మనం మోసగాళ్ళం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందని ఆమెకు వివరంగా లెటర్ రాద్దాంరా. ఆ లెటర్లో మన ప్రేమ గురించి కూడా రాద్దాంరా. ఒరేయ్, మనం వెన్నెలను ప్రేమిస్తున్నాం, కానీ ఆమె సమాజాన్ని ప్రేమిస్తుంది. ఆమె వేరు, ఆమె ఆలోచనలు వేరు. విశాల దృక్పథం గల మనిషి ఆమె. ఉన్నతమైన భావాలు ఆమె ఆభరణాలు. ఆమె దృష్టిలో మన మంచి స్నేహితులమే కానీ ఆమె ఏనాడూ మనల్ని ప్రేమించలేదు. తొందరపడి మన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిస్తే ఆమె దృష్టిలో మనం చీపైపోతాం. అది సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మన ప్రేమను మనలోనే దాచుకుందాం. మంచి స్నేహితులుగా ఆమె దృష్టిలో మిగిలిపోతాం. ఇక జీవితంలో మన ముఖం చూడదురా. కాదురా, మన మంచితనం గురించి లెటర్ ద్వారానైనా తెలియచేద్దాం. ఆమె మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది. సరే, ఉత్తరం మొదలుపెట్టు మరి. స్నేహం ముంగిలిలో దీపంలో నిలిచిన వెన్నెల గారు మాపై కోపంగా ఉంది కదూ. మేము మిమ్మల్ని కానీ మీరు అమితంగా ప్రేమించే ఈ ప్రజలు కానీ మోసం చేయాలని ఈ ఊరికి రాలేదు. సినిమా హీరోల జిరాక్స్ కాపీలుగా ఉన్న మా పర్సనాలిటీలు చూసుకొని హీరోలు అయిపోదామని హైదరాబాద్కు చేరిన మేము అనుకోని విధంగా ఒక హత్య కేసులో ఇరుక్కొని ఆ కేసు నుండి తప్పించుకునేందుకు పారిపోతూ దారిలో యాక్సిడెంట్ అయి మీ ఊరికి చేరాము. మమ్మల్ని ఒరిజినల్ హీరోలని నమ్మి మా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన ప్రజలను చూసి ఆశ్చర్యపోయాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించేందుకు మీరు చేసిన ట్రీట్మెంట్కు 50,000 బిల్ అయ్యిందని, అది కట్టకపోతే ఇక్కడ నుండి కదలనియ్యరని కాంపౌండర్స్ ద్వారా తెలిసి భయపడ్డాం. ఒరిజినల్ హీరోలుగా నటిస్తే బిల్లు కట్టే అవసరం ఉండదని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో అలా నటించాం. అలా నటించడం ద్వారా బిల్లు కట్టే ప్రమాదం నుండి తప్పించుకోవడమే కాకుండా కొన్నాళ్ల పాటు మీరు చూపే అతిథి మర్యాదలతో ఆఖరి బాధల నుండి తప్పించుకోవచ్చని ఆశపడ్డాం. అనేక సార్లు మీ ఒక్కరికైనా నిజం చెప్పేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటారోనని భయపడ్డాం. మీ స్నేహం ఎక్కడ దూరం అవుతుందోనని సంశయించాం. మమ్మల్ని అడ్డం పెట్టుకొని సినిమా పేరుతో ఆ తిరుపతి గ్రామస్తుల నుండి వసూలు చేసిన డబ్బును మీకు పంపిస్తున్నాం. ఆ డబ్బులను మీరే స్వయంగా గ్రామస్తులకు అందచేయండి. మమ్మల్ని మన్నించండి. హీరోలు పారిపోతున్నారు. వాళ్ళ హీరోలు కాదు, రూపులు. మీ డబ్బులంతా పారిపోతున్నారు. రండి రండి బాబు, రండి రండి, మీ డబ్బులంతా